ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః. గురు పదాలు. ఆ పదాల నిత్య నైమిత్తిక కర్తవ్యంలో కూడా గురుబోధలా ఉంటాయి. ఆలోచించి చూస్తే కర్తవ్యం లేని జీవితం భగవంతుడికి కూడా లేదుగాక లేదు. ఇక గురువు యందు శ్రద్ధ అనేది చాలా ముఖ్యమైన విషయం. గురువుకు శిష్యుడు మనస్ఫూర్తిగా ఇవ్వవలసిన దక్షిణలు, గురుదక్షిణలు రెండు. ఒకటి శ్రద్ధ, రెండవది సబూరి, అంటే నిష్ఠతో కూడిన ఓర్పు. ఈ శ్రద్ధ సబూరీలు నీకు బాగా అర్థం కావడానికి పురాణ గ్రంథాలు, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం, విష్ణు సహస్రనామం వంటి గ్రంథాలన్నీ నీ చేత పారాయణం చేయించాను. ఏకసంధాగ్రాహివై నీవు అవి శ్రద్ధతో పారాయణం చేశావు. వాటిలోని సారాన్ని నీ హృదయస్థం చేసుకున్నావు. అయినా మరోమారు నీకు గుర్తుకొచ్చేలా ఒక కథ చెబుతాను. ఇది బ్రహ్మ వైవర్త పురాణంలోని కాశీక్షేత్ర మహాత్మ్యం తెలిపే కాశీక్షేత్ర రహస్యం అనే ఆకాశంలోనిది. బ్రహ్మ వివర్తనం అనగా బ్రహ్మ సర్వత్రా వ్యాపించడం. పరబ్రహ్మ లేని ప్రదేశమే లేదు. అది తెలిపే వివిధ ఉపాఖ్యానాల సంపుటీకరణమే బ్రహ్మ వైవర్త పురాణం. పూర్వం విదర్భ దేశాన్ని పాలించే రాజు వీరసేనుడనేవాడు మహావిష్ణుభక్తుడై తన ప్రజలందరినీ సన్మార్గములుగాను, సత్సంగాభిలాషులుగాను, సన్ముక్తి పదగాములుగాను తీర్చిదిద్దాడు. శివకేశవుల శక్తికి అభేదం అని ఆ మహారాజు తన దేశంలో భక్తిభావ తత్పరులైన వారందరూ ఒకే కులం, ఒకే మతం, ఒకే కుటుంబం అన్నంత గొప్పగా ఒకానొక గొప్ప సంస్కారాన్ని ప్రజల హృదయాలలో ప్రవేశపెట్టాడు. ఆ నగరంలో కామకళ అనే వేశ్య ఉన్నది. ఆమె తన అతిశయ సౌందర్య రూపంలో నాట్య, గాన, కళా, వాక్చాతుర్యంతోనూ విటులను ఆకర్షించి విటులు కోరి ఆమె వద్దకు రావడంతో అధిక ధనవంతురాలైంది. ఆమె పూర్వ పుణ్యవశం వల్ల ఒకరోజు ఆమె ఒక మహానుభావుడైన గురువు ప్రవచనం చేస్తుండగా విన్నది. కాశీ క్షేత్రంలో నివసిస్తూ కాశీ అన్నపూర్ణ, విశాలాక్షి, డుండి గణపతి, కాలభైరవ, దండపాణి, భవాని, బిందుమాధవుడు, దుర్గా, సూర్య మొదలైన దైవాలను, గణపతి, సూర్య, శివ, కేశవ అమ్మవార్ల 5 పూజలు పంచాయతనం అంటారు. పూజా విధానంలో సక్రమంగా రోజు ఈ 5 పంచాయతనం చేసేవారి గృహాలు, గృహస్థులు, గృహిణులు, బ్రహ్మచారులు సర్వులు ఏమీ కోరకుండానే సర్వ కోరికలు నెరవేరి అంత్యకాలంలో మోక్షం సాధిస్తారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సూర్య దైవాలను పూజిస్తూ గంగా స్నానం చేస్తూ జీవితం గడిపి కాశీలో మరణించిన వారు ఎంతటి మహాపాపులైనా పాపక్షయం జరిగి మోక్ష పదవికి అర్హులవుతారు అని ఘంటాపథంగా చెప్పడం విన్నది. ఆ క్షణంలోనే తన పాపాల పట్ల పశ్చాత్తాపం చెందిన ఆ వేశ్య కామకళ్ళ తన యావత్తు ధనము, దానధర్మాలు చేసి కాశీనగరం చేరుకుంది. అపర కైలాసము, సర్వదేవతా నిలయము, గంగాది తీర్థ నిలయము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చేత సంకల్పింపబడి రూపుదాల్చి విశ్వేశ్వరుడైన శివునికి, మహాశక్తి స్వరూపిణి అయిన అన్నపూర్ణ, విశాలాక్షి, భవాని, దుర్గా మొదలైన రూపశక్తి స్వరూపిణి అయిన జగజ్జననికి ఆవాసభూమి అయిన ఆ కాశీక్షేత్రంలో ఆమె సర్వసంగ పరిత్యాగిని అయి పాలు మాత్రం ఆహారంగా తీసుకుంటూ యోగినిగా విరాగ జీవితం గడపసాగింది. ఆమె శ్రద్ధకు, ఓర్పుగల నిష్ఠకు మెచ్చి కాశీపురి సాక్షాత్కరించి ఆమెను ఆశీర్వదించింది. అనగా క్షేత్రదేవత ప్రత్యక్షమైంది. వీరసేన మహారాజు కూడా ఒకసారి కాశీయాత్రకు వచ్చి తన రాజ్యంలోని కామకళ అనే ఒకానొక వేశ్య కాశీక్షేత్రంలో మహాయోగినిగా ఉందని తెలుసుకుని ఆమెను తన వద్దకు పిలిపించుకుని ఆమెలోని తేజస్సు, తపస్సు చూసి ఆశ్చర్యచకితుడై, నీవు ఏం తపస్సు చేస్తున్నావు? ఇంతటి మహోన్నత స్థితికి ఎట్లా చేరుకోగలిగావు అని అడిగాడు. అందుకు ఆ వేశ్య ఆనాడు విదర్భలో ప్రవచనం చెప్పిన ఒకానొక మహానుభావుడైన విప్రుని మాటలు తనలో వైరాగ్య భావాన్ని అంకురింపచేసినది మొదలు శ్రద్ధతో, ఓర్పుతో కూడిన నిష్ఠతో తాను ఎన్ని కష్టాలు ఓర్చుకుని కాశీలో గంగా స్నానం చేస్తూ విశ్వేశ్వర, కేశవాది దేవతలను ధ్యానిస్తూ ఈ స్థితికి చేరుకున్న వైనం తెలిపి కాశికాపురి అధిష్టాన దేవత
తనకు ప్రత్యక్షమైన విషయం తెలిపింది. ఆ గురువును పరోక్షంగా ఏకలవ్య భక్తితో ధ్యానిస్తుంటానని చెప్పింది. వీరసేనుడు ఆమె శ్రద్ధ నిష్టలు తెలుసుకుని ఆశ్చర్యచకితుడైనాడు. ఆమె కూడా వెళ్ళిపోయి కొద్ది కాలంలో కాశీదేవత దీవెన ప్రకారం తను చాలించి మహానిర్వాణ పదాన్ని చేరుకుంది. గురువును ప్రత్యక్షంగా అనుక్షణం సేవించకపోయినా, గురుపాదాలు పదే పదే స్పృశించకపోయినా, గురుపదాలపై ఏకలవ్య భక్తితో, దైవంపై చెరగని శ్రద్ధ, విశ్వాసం, ఓర్పుతో కూడిన నిష్టలతో పాప పంకిలమైన జీవితాన్ని గడిపిన ఒక వేశ్య సర్వదేవతా ప్రత్యక్షం చేసుకుని తరించగాలేనిది సాధారణ మానవులంతా సాధారణ తప్పిదాల పాపాల నుండి, తెలిసి తెలియక చేసిన పాపాల నుండి బయటపడలేరా? తప్పక బయటపడతారు. అందుకు కావలసినది కేవలం శ్రద్ధ, సబూరి. ఇక గురువు దక్షిణ కోరుతున్నాడే, పామరునిలా దక్షిణ కోసం అడుగుతున్నాడే అని కాక, ఒక గురువు నుండి ఎన్నో జన్మల సుకృత ఫలంగా లభించిన ఈ మానవ దేహంతో కైవల్యానికి మార్గం వేసుకునే గొప్ప గురుబోధ పొందినప్పుడు ఆ గురువుకు కృతజ్ఞతతో దక్షిణ, గురుదక్షిణ ఇవ్వడం శిష్యుని కర్తవ్యం కాదా? దక్షిణ అనేది దానం. గురువు స్వీకరించే దక్షిణ నీలోని పాప సంచయం, ఆయన నీకిచ్చేది పుణ్యరాశి. నీలో త్యాగం అనే భావనను ప్రోగి చేయడానికే ఆ గురువు నీ నుండి దక్షిణను కోరుతున్నాడు. అది కూడా నీవివ్వలేవని, గురువు దక్షిణ కోరడం ఏమిటని వితండవాదం చేస్తే ఇక నిన్ను సంస్కరించగల దైవం అంటూ లేదు, రాడు. ముల్లోకాలలోనూ మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఓ మారు మహావైరాగ్యంతో తనకున్న లక్షలాది బంగారు కొమ్ముల తొడుగులు, బంగారు మువ్వలతో అలంకరించి ఉన్న సాలంకృత గోవులను మహానుభావుడైన విప్రునికి దానం చేసి తాను గురుబోధ పొంది తన పూర్వ సంచిత పాపాల నుండి విముక్తుడవుదామని భావించాడు. అలాంటి మహాత్ముడైన విప్రుల కోసం చాటింపు వేయించాడు. వేల కొద్దీ విప్రులు వచ్చారు. గోదానంపై ఆశతో. వారిలో ఆగర్భదరిద్రులు, నిరక్షరాస్యులు, విప్ర శబ్దానికే కళంకం తెచ్చే దురాశాపరులు, వేదాధ్యయనం లేనివారు, సద్బ్రాహ్మణులు కూడా ఉన్నారు. జనకుడు ఆ విప్ర సమూహానికి గోవులను దానం చేయడానికి మనస్కరించక మహాత్ముని కోసం నిరీక్షిస్తున్నాడు. అప్పుడు ఆయన వద్దకు సాక్షాత్తు సూర్య భగవానుడి ద్వారా వేదాంగాల్ని గ్రహించిన మహాత్ముడైన యాజ్ఞవల్క్య మహర్షి వచ్చాడు. జనకుడు ఆయనలోని తేజస్సు, తపస్సు చూసి ముగ్ధుడై గోసంపదను దానం స్వీకరించమని కోరాడు. మహారాజా, దానం చేయదలుచుకున్న నీ గోసంపదను తప్పక స్వీకరిస్తాను. కానీ ఈ విప్రులు అర్ధార్థులై వచ్చారు. వారి వారి లోపాలు ఎంచక నీవు ఆ గోవులన్నిటినీ నాకు దానం ఇచ్చినట్లుగానే భావించి అందరికీ దానం చేయి. వారు సంతృప్తులవుతారు. ప్రపంచంలో ఎన్నో రకాల బాధలు, ఆశలు ఉంటాయి అందరికీ. అందరూ విరాగులు, ముముక్షువులే ఉండరు. అలాంటి ముముక్షులకు నీ సంపద దానం తీసుకోవలసిన అగత్యం లేదు. నీవు దానం, త్యాగం చేయడానికి అవకాశం కల్పిస్తున్న ఈ మనుష్యులే భగవత్ స్వరూపులుగా భావించి దానం చెయ్యి. ఇదే సువర్ణ అవకాశం. మరల మరల రాదు. దానం స్వీకరిస్తున్నది ఎవరు, ఎటువంటి వాడు అని ఆలోచించకు. నీవు త్యాగం చేస్తున్నది భగవదర్పితమైనదే అనే భావంతో దానం, దక్షిణ ఇవ్వు. ఇక నీవు నాకు గురుదక్షిణగా దక్షిణ ఇవ్వు. తద్వారా నీలోని స్వార్థం, అహంకారం, మమకారం నశిస్తాయి. అందుకే నీ దక్షిణ నేను కోరి మరీ స్వీకరిస్తాను. సద్గురువైన వాడు శిష్యులలోని సర్వ పాపాలను, అహంకార మమకారాలను దక్షిణగా కోరాలి. శ్రద్ధ, నిష్టలను దక్షిణగా కోరాలి. అట్లా బోధించాడు. ఆ తర్వాత యాజ్ఞవల్క్య మహర్షి జనకునికి మహానిర్వాణ సుఖదాయిని అయిన మోక్షపథం తెలియజెప్పి కృతార్థుడిని చేశాడు. నాయనా బాలబాబా, ఈ కథలు ఎందుకు చెప్పానంటే నీవు మునుముందు నడవబోయే దారిలో ఈ నా పదములు ఉపకరిస్తాయి. నీ వద్దకు వచ్చేవారు అందరూ జ్ఞానార్థులు రారు. ఇహ సంబంధమైన బాధలు, వ్యాధులు, కోరికలు తీర్చుకోవాలని వస్తారు. జనక మహారాజు సాధారణ విప్రులకు గోదానం చేయనని భీష్మించుకున్నట్లుగా వారి కోరికలు తీర్చక పంపకు. స్వార్థంతో సద్గురువును ఆశ్రయిస్తారు వారు. ఎప్పుడో 100కి 1,000కి ఒకటి వస్తాడు మోక్షార్థి. అతడికి నీవు కేవలం ఒకే ఒక్క బోధతో మోక్షదారి చూపగలవు. కానీ సాధారణ జనాలను దూరంగా త్రోసివేయకు సుమా. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయినాథాయ నమః.